10 అడుగులు వర్గీకరణ సాధించడం కోసమే ముందుకెళ్ళాలి. అన్న రాజ్యాంగం ఏనాడు కానీ మీరు అడ్డుకోవడం ద్వారా దళితుల ఉమ్మడి ప్రయోజనాలు దెబ్బతింటుందనేసి మీరు అడ్డుకోవడం ద్వారా దళితుల ఉమ్మడి ప్రయోజనాలు దెబ్బతింటుందనేసి మీరు మర్చిపోవాలి. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే వాళ్ళ సింగిల్ ఏజెండా ఈ 30 ఏళ్లలో వర్గీకరణ అడ్డుకునే వాళ్ళకు ఏజెండే లేదు. మీరు అర్థం చేస్తున్నారు. ఈ 30 ఏళ్లలో మన పోరాటానికి అడ్డం జరుగుతున్న వాళ్ళకి వేరే ఏజెండే లేదు. రిజర్వేషన్ ఫలాలు ఏకపక్షంగా మేము ఎక్కుతాం, మీ వర్గీకరణ అడ్డుకున్నాం అని తప్ప ఇప్పుడు లేదు. కానీ మనం ఒక ఏజెండే కాదు. ఎంఆర్ఎస్ వర్గీకరణ కోసం ఉద్యోగం మొదలుపెట్టినా సమాజం కోసం కూడా మనం పోరాటం చేసుకుని వచ్చాము. ఎందుకంటే సమాజంకి మనం ఉన్నపడుతున్నాం కాబట్టి సమాజం కోసం కూడా పోరాటం చేస్తున్నట్టు వచ్చేసింది. అందులో భాగమే ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులకు ప్రమోషన్ రిజర్వేషన్ సాధించారు. అందులో భాగమే గుండె జబ్బుతో బాధపడుతున్న పేదల పక్షాన నిలబడి ఆరోగ్యశ్రీ పథకాన్ని మనం సాధించాం. అందులో భాగమే కాలు లేని చేతులు లేని కళ్ళు లేని నా వికలాంగుల పక్షాన్ని నిలబడి దేశం ఎక్కలేని విధంగా 6,000 రూపాయల పెన్షన్ మనం సాధించాం. అదే సమయంలో అత్యంత వృద్ధుల పక్షాన వర్ధనలోని వితంతుల పక్షాన అదే సమయంలో ఒంటరి మహిళల పక్షాన పోరాటం చేసి వాళ్ళ పెన్షన్ 4,000 సాధించారు. అంతకుముందు 4 కిలోలు బియ్యం ఉంటే దాని 1 కిలో పెంచి 5 కిలోలు సాధించారు. ఇవన్నీ సమాజానికి అందుతున్నాయి, నాకే ఇవన్నీ సమాజానికి అందుతున్నాయి, నాకే ఒక్కరికే కాదు. అంటే మనకి ఏం ప్రయోజనాలు ఉన్నాయి? మానవ ప్రయోజనాలు ఉన్నాయి, సమాజ ప్రయోజనాలు ఉన్నాయి. అంటే మానవ ప్రయోజనాల కోసం మనం ఉద్యోగం చేస్తున్నాం, సమాజం కూడా మనకు అండగా నిలబడి కాబట్టి సమాజానికి కూడా తిరిగి మనం సేవ చేయాలి. కాబట్టి సమాజం కోసం ఎన్నో ఉద్యోగాలు చేసి కట్టాలి చేశారు. మానవానికి ఉద్యోగం ఎక్కడ చేసిందా? ఉద్యోగం మొదలైన రోజు నుంచి మనకు వ్యతిరేకంగా మొదలైన రోజు నుంచి ఇప్పటి వరకు వర్గీకరణ అడ్డుకోవడమే తప్ప వాళ్ళ సమాజం పట్ల బాధ్యత లేదు. మనం చదువుకుంటున్నాం. ఈ నేపథ్యంలో మీ అందరూ చెప్తున్నాను, ఈ నేపథ్యంలో వాళ్ళకు కూడా చెప్తున్నాను, అయా మానసోదరుల మనం ఇప్పటికైనా వర్గీకరణ అమలుకు సహకరించారు. మీరు అడ్డం పడితే ఆగేది కాదు, మీరు అడ్డం పడితే ఆగేది కూడా లేదు. కానీ సహకరించడం ద్వారా మన మధ్య ఐక్యత కలుగుతుంది. మీరు సహకరించడం ద్వారా, మీరు అంగీకరించడం ద్వారా, మీరు ఒప్పుకోవడం ద్వారా మన మధ్య ఐక్యత కలుగుతుంది. కానీ చివరి వరకు అడ్డుకుంటామని చెప్పడం ద్వారా మన మధ్య ఐక్యత కలుగుతుంది. మీరు ఐక్యత కోరుకుంటే వారికి నాకు అంగీకరించాలి, సహకరించాలి, అప్పుడు ఐక్యత కలుగుతుంది. ఆ ఐక్యత కలిగిన రోజు ఈ దేశంలో పెండింగ్ సమస్యలన్నీ పరిష్కారం. నేను మీ అన్న చెప్తున్నాను, ఈ దేశంలో దళిత ఉమ్మడి వర్గాల పెండింగ్ సమస్యలు చాలా ఉన్నాయి. అంబేద్కర్ కాలం నుంచి ఉన్నాయి. అంబేద్కర్ బతికినప్పుడు దళితుల సమస్యలు పెండింగ్ ఉన్నాయి. ఈనాడు అంబేద్కర్ సమస్యలు పెండింగ్ ఉన్నాయి. అంబేద్కర్ జడ్జిలో పాల్గొంటూ ఉన్నాడు, జడ్జిలో కాశీరామారావు కాశీరామారావు రామదాస్ భాస్కర్ ఉన్నటి వరకు మాయవతంలో పాల్గొంటూ ఉన్నారు. కానీ సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. సమస్యలు పెండింగ్ ఉన్నాయి. నేనేం చెప్తున్నా, దళితుల దేశంలో దళితుల ఉమ్మడి సమస్యలు చాలా పెండింగ్ ఉన్నాయి. అది ఇప్పటి నుంచి కాదు, అంబేద్కర్ కాలం నుంచి కూడా ఉన్నాయి. అంబేద్కర్ బతికినప్పటి నుంచి ఉన్నాయి. అంబేద్కర్ పార్లమెంట్లో ఉన్నప్పటి నుంచి ఉన్నాయి. అది వాస్తవం. కాలాలేమైనా ఆ కాలం నుంచి కాలం పరిష్కారం కానిటువంటి సమస్యలు ఉన్నాయి. ఉదాహరణ అందజేస్తున్నాను, ఇప్పుడు రిజర్వేషన్లు ఉన్నాయి. రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలకు ఏ రకంలో ఉన్నాయి? విద్యారంగంలో ఉన్నాయి. ఏ రకంలో ఉన్నాయి? ఉద్యోగ రంగంలో ఉన్నాయి. ఏ రకంలో ఉన్నాయి? పొలిటికల్ రంగంలో ఉన్నాయి. ఎస్సీ ఎస్టీలకు విద్యారంగంలో రిజర్వేషన్లు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీలకు రాజకీయ రిజర్వేషన్లు ఉన్నాయి. స్థానిక సంస్థలు కూడా చట్టసభ రిజర్వేషన్లు ఉన్నాయి. మరి ఎస్సీ ఎస్టీలకు న్యాయవంతుల రిజర్వేషన్ లేదు. ఎస్సీ ఎస్టీలకు న్యాయవంతుల రిజర్వేషన్ లేదు. ఆ న్యాయవంతులకు కూడా కింద ఉన్నాయి, పైన లేదు. ఆ న్యాయవంతులకు కూడా కింద ఉన్నాయి, పైన లేదు. మీరు జిల్లా కోర్టులో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉన్నాయి. మీరు మున్సిపల్ కోర్టులో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉన్నాయి. కింద మనం జడ్జీలు కనిపిస్తాం. కానీ అదే హైకోర్టుకి అయితే మనకు రిజర్వేషన్ లేదు. అదే సుప్రీంకోర్టుకి అయితే రిజర్వేషన్
జిల్లా కలెక్టర్ రాష్ట్రంలో ఉన్నాడు కదా, అంతకుముందు లోక్సభలో ఉన్నాడు కదా. ఆయన మాకు న్యాయవంతులు రిజర్వేషన్ ఎందుకు లేవు, హైకోర్టులో సుప్రీంకోర్టులో రిజర్వేషన్ కావాలని చెప్పి ఒక నాయకుడు పార్లమెంట్లో మాట్లాడారు. ఒక నాయకుడు మాట్లాడారు. మీ అన్న చెప్తున్నారు పెండింగ్ సమస్య కదా, దళితులు అందరం కలిసి ఉంటే దేశం మొత్తం మీద బలమైన ఉద్యమం చేసి న్యాయమూర్తులు కూడా హైకోర్టు సుప్రీంకోర్టులో రిజర్వేషన్ సాధించుకుంటున్నారు. ఉన్నదాన్ని పంచుకోవడానికి అడ్డుదలకంటే అంబేద్కర్ కాలం నుంచి ఏది సాధించుకోవచ్చు కదా మనం కలిసి ఉంటే, అంబేద్కర్ కాలం నుంచి ఏది సాధించుకోవచ్చు కదా మనం కలిసి ఉంటే, లేని మాత్రం వాస్తవం కదా, పెండింగ్ ఉన్న సమస్య కదా, దాంట్లో మనం గుర్తించవచ్చు కదా. పార్లమెంట్లో ఇప్పటివరకు ఏ దళిత రాష్ట్రంలో గుర్తించలేదు కదా, మనం చూస్తలేము కదా, అంటే మనకి బాధ్యత ఉన్నది కదా, గుర్తించాల్సిన అవసరం కూడా ఉన్నది కదా. మరి మీరు కలిసి ఉంటాం కదా, ఇంకా మీరు అడ్డుదలుతామంటే దీనికానే సాధించడానికి మేము పాఠం చేస్తాం. ఇంకా మేము అడ్డుదల ఈ జిల్లాలో మానవ బాధలు ఎప్పుడైతే ఈ దేశంలో ఆలపైన వాళ్ళు ఉన్నత వర్గాలు ఎక్కువ మంది. ఈ రాష్ట్రంలో తెలంగాణలో తెలంగాణ వచ్చినాక తెలంగాణలో పరిపాలించారు. తెలంగాణ వచ్చినాక రెడ్డిలో పరిపాలించారు. ఇక్కడ 2 కులాల చేతులు పెడతారు కదా, ఇక్కడ 2 కులాల చేతులు పెడతారు కదా, ఉంటే చౌదరి రెడ్డి ఉంటే ఓకే. వీళ్ళెవరు భూస్వామ్యం అంటారు కదా, భూస్వామ్యం అంటే వాళ్ళ చేతుల్లో పరిశ్రమలు ఉన్నాయి కదా. లోక్సభలో రిజర్వేషన్ ఉన్నాయి కదా, రాష్ట్రపతి లోక్సభలో రిజర్వేషన్ రాష్ట్రపతి. అరే లోక్సభలో రిజర్వేషన్ కాబట్టి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2 నియోజకవర్గాలు, తిరుపతి చిత్తూరు, ఇద్దరు ఎంపీలు ఉన్నారు. మాలో ఎవరు కానీ ఎస్సీలే కదా, ఇద్దరు ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు అమలాపురం ఉన్నది ఎస్సీ, బాపట్లలో ఎస్సీ, నాకు ఉన్నారు కదా. లోక్సభలో రిజర్వేషన్ కాబట్టి అనుకున్నారు. మరి రాష్ట్ర ఎన్నికలకు పార్లమెంట్ అంటే 2 వేదికలు కదా, లోక్సభ ఎన్నికలు రాష్ట్రసభలో పాస్ అవ్వాలి. ఒక లోక్సభ ఎన్నికలు పాస్ అవుతే చట్టం ఒప్పుకోదు కదా, రాజ్యం ఒప్పుకోదు కదా, మరి అక్కడ కూడా రావాలి కదా. అంటే మరి రాష్ట్రంలో రిజర్వేషన్ అక్కడ మన సంఖ్య తగ్గిపోయింది కదా. ఇది ఇప్పటి నుంచి పెండింగ్ సమస్య